నేను ఇందాక చెప్పినట్టు ఒక పల్లెలో గుడి ఓపెనింగ్కి వచ్చిందా, అక్కడ వచ్చింది ఈ సమస్య. ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పడం, అప్పుడు మా డాక్టరు కృష్ణప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ కూడా కంటి డాక్టరే, చాలా పేరు గల్లోళ్ళు నెల్లూరులో. ఆయన దగ్గరికి పోయి కూర్చొని ఇటుంది పరిస్థితి సార్, ఏం చేయాలా ఎటు చేయాలా అని ఆయన సలహా మేరకే ఆ బస్ స్టార్ట్ చేయించడం, ఆ ఎక్విప్మెంట్ సరే దాన్ని పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన పాపం ఆయన ప్రాక్టీస్ వదులుకొని నా కోసరం ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల నుంచి ఆయన ప్రాక్టీస్ వదులుకోవడం, నా పనుల మీద మెడ్రాస్ పోవడం కానీ ఇంకో దగ్గర నుంచి కానీ ఆ ఎక్విప్మెంట్ తెప్పించడం, ఆ బస్సు తయారు చేయించడం, ఆ కొలతలు కానీ ప్రతిదీ కూడా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాడు. సో ఆయనకి కూడా స్పెషల్ గా నేను ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వీళ్ళు లేదే మనం చేయలేము కూడా. ఇతనిది కూడా ఎట్లుంటదంటే డాక్టర్ది ₹1 ఇచ్చినా తీసుకుంటాడు, ఈకిపోయినా వదిలేస్తాడు పేషెంట్స్ ని, ఆ రకమైన డాక్టర్. సో దాంతో మా శంకరు వాటర్ ప్లాంట్ శంకర్, మీ అందరికి తెలిసి ఉంటుంది ఉదయగిరిలో కూడా, అతను సో అండ్ సో ఉన్నాడు సార్ బెస్ట్ మనకి, మనం ఆ డాక్టర్ దగ్గర పోయి అడిగి చూస్తాము, ఆయన కానీ ఒప్పుకున్నా అంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ అది అయిపోయింది, మాట్లాడడం చేయడం అన్ని కూడా సెట్ చేసి టెక్నీషియన్స్ ని మొత్తం అంతా డాక్టరే సెలెక్ట్ చేయడం, ఈరోజు మీ ముందుకు రావడం. ఈపీఆర్ నేత్ర అనేది, కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి. కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం. పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ కి గ్లాస్ లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి.